హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు ఫన్ క్లోవిటా నట్సెల్స్. ఈరోజు మనం ఏ సినిమా నట్సెల్ చేయడం లేదు. ఈ వీడియో చాలా హార్డ్ హిట్టింగ్గా ఉండబోతుంది. అందరికీ నచ్చకపోవచ్చు. మన ఇండియాలో రీసెంట్గా జరుగుతున్న ఇన్సిడెంట్ గురించి ఒక్కసారి మాట్లాడాలనిపించింది. అందుకే ఈ వీడియో చేస్తున్నాం. రీసెంట్గా చాలా స్టాంపీడ్లు జరిగాయి. అది కూడా ఈ ఇయర్లో మన బ్యాడ్ లక్కో ఏమో తెలియదు, కానీ ప్రతీ నెల ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగి జనాలు చనిపోతున్నారు. ఇందులో తప్పు గవర్నమెంట్దా, పోలీసులదా, లేక జనాలదా, లేకపోతే ఎవరో ఒక సెలబ్రిటీదా? రీసెంట్గా పటాంజలిలో కెమికల్ ఫ్యాక్టరీలో ఎక్స్ప్లోజన్ జరిగింది. అహ్మదాబాద్లో జరిగిన ప్లేన్ క్రాష్ మనందరికీ తెలిసిందే. ఇందులో జనాల తప్పు అస్సలు లేదు. ఎక్కడో ఏదో పొరపాటు జరగడం వల్ల అమాయకులు చనిపోయారు. ఇందులో మనం ముందుగానే ప్రిపేర్ అయి ఉండడానికి కూడా ఏమీ లేదు. ఎక్కడి నుండో సడన్గా ఒక ప్లేన్ వచ్చి క్రాష్ అవుతుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కదా. సో ఇలాంటి యాక్సిడెంట్ని మనం ఏం చేయలేం. ఇవి తగ్గించడం మన చేతుల్లో కూడా లేదు. కానీ స్టాంపీడ్లు అంటే తొక్కిసలాటలు, ఇవి మాత్రం తగ్గించడం మన చేతుల్లో ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఏదైనా ఈవెంట్ జరిగి అక్కడ క్రౌడ్ గ్యాదర్ అవ్వడం చాలా కామన్నే. కానీ అక్కడ ఉన్న జనాలకు సివిక్ సెన్స్ లేకపోవడం వల్ల కొందరు చనిపోవాల్సిన సిచ్యువేషన్ రావడానికి కారణం మనమే. ఇక్కడ మోస్ట్ ఆఫ్ ది పీపుల్కి బయట జనాల్లో ఎలా బతకాలో తెలీదు. బస్ వాడు బస్ స్టాప్లో బస్సును ఆపకుండా వెళ్ళడం ఎంత తప్పో, ఆ బస్సు వెనుకపడి పరుగెత్తి కింద పడిపోవడం మనది అంతే తప్పు. రైల్వే స్టేషన్లో కూడా అంతే. రిజర్వ్డ్ సీట్లు ఉన్నా కూడా తోసుకుంటారు. కొంతమంది అయితే జనరల్ టికెట్ తీసుకొని ఏసీ బోగుల్లోకి ఎక్కుతారు. ఇందులో తప్పు ఎవరిది? మందే కదా. ఆఫీస్ అవర్స్లో అమీర్పేట్ మెట్రో చూడాలి. వామ్మో, ఏం జనాలరా బాబు. అయినో ఈ విషయంలో వేరే కంట్రీస్తో మనం కంపేర్ చేసుకోకూడదు. ఎందుకంటే మన కంట్రీలో ఉన్న పాపులేషన్ వేరు. ఎక్కడికి వెళ్ళా క్రౌడ్ ఉంటారు. దాన్ని మనం తప్పు పట్టకూడదు. కానీ తోసుకుంటూ వెళ్ళడం ఈజ్ నాట్ నెసెసరీ కదా. పక్కనోడు ఏమైనా పర్లేదు, మనం మాత్రం బాగుండాలి. ఇక్కడ మనలో చాలామందిది ఇదే ఒపీనియన్. బస్సులో కర్చీఫ్ వేశాను, ఇది నా సీట్ అని ఒకడు. బస్సులోకి ముందు నేనే ఎక్కాను, ఇది నా సీట్ అని ఇంకొకడు. మరి ఇంతకీ బస్సులు ఎక్కువ ప్రొవైడ్ చేయని గవర్నమెంట్ది తప్ప, లేక బస్ టికెట్ ప్రైస్ ఎక్కువ పెట్టడం తప్ప, లేక ప్రతి చిన్న విషయంలో గొడవ పడే మనదా? గవర్నమెంట్ది ఎంత తప్పు, మనది అంతే తప్పు. నేను నా డిగ్రీ చదివే రోజుల్లో ప్రతిరోజు మా ఊరు నుంచి హైదరాబాద్కి అప్ అండ్ డౌన్ చేసేవాడిని. ప్రతిరోజు ఎవరో ఒకరు బస్సులో గొడవ పడుతూనే ఉంటారు. మళ్ళీ ఈ రోడ్డు మీద ఈ హార్న్స్ గోల చూడాలి. వామ్మో, అసలే డెడ్ ట్రాఫిక్ ఉంటుంది ఆఫీస్ టైంలో. ఏ ఒక్క బండి కదలదు. అయినా కూడా వెనక నుండి ఎవరో ఒకరు హార్న్స్ కొడుతూనే ఉంటారు. ఏదో మేము కావాలని వెళ్ళట్లేదు అన్నట్టు. అసలు హార్న్స్ ఏ సిచ్యువేషన్లో వాడాలో కూడా తెలియదు మన వాళ్ళకి. ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ వాడి దొబ్బుతున్నారు. ఇప్పుడు స్టాంపీడ్స్ టాపిక్కి వచ్చేద్దాం. రీసెంట్గా ఆర్సీబీ ఐపీఎల్ కప్ గెలిచింది. అఫ్కోర్స్ ఆ టీం ఇప్పటివరకు ఒక్క ఐపీఎల్ కప్ కూడా గెలవలేదు. అలాంటిది ఫస్ట్ టైం కప్పు రావడం గొప్ప విషయమే. కప్పు కొట్టిన సందర్భంగా వాళ్ళు చిన్నస్వామి స్టేడియంలో పెద్ద ఈవెంట్ ప్లాన్ చేశారు. స్టేడియం చిన్నదే కానీ అక్కడికి వచ్చిన జనాలు మాత్రం చాలా ఎక్కువ. లేక కప్పు వచ్చింది, అందులోనూ ఫేవరెట్ ప్లేయర్స్ని చూడొచ్చు అనే ఉత్సాహంతో చాలామంది వెళ్ళారు. అక్కడే అసలు సమస్య మొదలైంది. అసలు అక్కడికి అంతమంది వస్తారని చాలామందికి తెలుసు. మామూలుగానే ఆర్సీబీ ఫ్యాన్స్ అతి కొంచెం ఎక్కువ ఉంటుంది. అలాంటిది ఐపీఎల్ ట్రోఫీ గెలిస్తే ఆగరని అందరికీ తెలుసు. కానీ అన్నీ తెలిసి కూడా అంతమంది వెళ్ళారు. తెలియక వెళ్ళారు అని చెప్పకండి. అంత క్రౌడ్ వస్తుందని ప్రతి ఒక్కరికి తెలుసు. అయినా కూడా వెళ్ళారు. వెళ్ళడం తప్పు కాదు, కానీ వాళ్ళ కాళ్ళ కింద పడి ఒకడు చనిపోతున్నా కూడా పట్టించుకోకుండా తొక్కుకుంటూ వెళ్తున్నారు జనాలు. ఎందుకే సివిక్ సెన్స్ లేదు అని చెప్తున్నా నేను. హైలైట్ ఏంటంటే అమ్మాయిలు కూడా ఎగబడి వెళ్ళారు. మళ్ళీ వాళ్ళ కంప్లైంట్ ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కో దగ్గర టచ్ చేస్తున్నారని. అంత గుంపులో ఊపిరాడే స్పేస్ కూడా ఉండదు. కానీ మీకు అసలు ఎవరి హ్యాండ్ టచ్ అవ్వకూడదు అంటే కుదరదుగా. అంత ఉన్నప్పుడు అసలు అంతమంది జనాల్లో ఎందుకు వెళ్ళడం? కాకపోతే మరి కొందరు కావాలనే అడ్వాంటేజ్ తీసుకొని అమ్మాయిలు తప్పుగా టచ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఎవరినని అంటాం? అంతమంది జనాల్లో ఎవరిని బ్లేమ్ చేయలేం. మనమే మన జాగ్రత్తల్లో ఉండాలి. ఇంకా దారుణం ఏంటంటే చిన్నపిల్లల్ని తీసుకెళ్తున్నారు అలాంటి ప్లేసుల్లో. ఎంతకంటే దిగజారిన తల్లిదండ్రులు నేను ఎక్కడా చూడలేదు. ఈ మధ్య తల్లిని చంపిన కూతురు, పిల్లని చంపిన తల్లి అని న్యూస్లు వింటున్నాంలే, అది వేరే విషయం. కానీ అంత క్రౌడెడ్ ప్లేసుల్లో 10 years కూడా ఉండని పిల్లల్ని ఎలా తీసుకెళ్తారు అసలు మీరు? ఈ స్టాంపేడ్స్లో చాలాసార్లు విన్నా చిన్నపిల్లలు చనిపోవడం అనేది. అంత క్రౌడ్లో చిన్నపిల్లలు ఎవరికి కనపడరు వాళ్ళ హైట్ వల్ల. వాళ్ళ కింద పడితే ఎవరు చూసుకోరు. అయినా కూడా చిన్నపిల్లలు తీసుకెళ్తారు మీరు. సిగ్గుండాలి.
అసలు చిన్నస్వామి స్టేడియం స్టాంపీడ్ ఏదో అనుకోకుండా జరిగింది అని వదిలేయలేం, ఎందుకంటే వాళ్ళకి నిజంగానే సివిక్ సెన్స్ లేదు కాబట్టి. అక్కడ రోడ్ బ్లాక్ చేసిన కార్స్ మీద నించొని చూస్తున్నారు ఒక్కొక్కడు. వాళ్ళు ఎక్కిన కార్లు స్క్రాప్ వేయడానికి తప్ప దేనికి పనికి రాకుండా చేశారు. ఇదేనా మీ సివిక్ సెన్స్? ఆ కారు ఓనర్లు ఏ పాపం చేశారు? సరే అని వదిలేయండి. ఒక వీడియో చూసా ఆర్సీబీ ఫ్యాన్స్ది. మెట్రో స్టేషన్లో చాలామంది క్రౌడ్ ఉన్నారు. నార్మల్గా మనం ఎంట్రీ గేట్ దగ్గర టికెట్ స్కాన్ చేసి లోపలికి వెళ్తాం కదా, వాళ్ళు టికెట్ తీసుకోకుండా ఆ గేట్ దూకి లోపలికి వెళ్ళిపోతున్నారు. వీళ్ళకి సివిక్ సెన్స్ కాదు కదా, కామన్ సెన్స్ కూడా లేదు. మీకోసమే కదరా ట్రైన్లు, బస్సులు, మెట్రోలు పెట్టింది. బలిసిన వాళ్ళు ఎలాగో ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని యూస్ చేయరు, మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళే కదా యూస్ చేసేది. కానీ వాటిని మనమే మిస్యూజ్ చేస్తున్నాం. ఈ ఆర్సీబీ ఫ్యాన్స్ని వదిలే. కుంభమేళా గుర్తుందిగా, ఇక్కడ కూడా స్టాంపీడ్ జరిగి జనాలు చనిపోయారు. మీరు అనొచ్చు అంతమంది జనాల్లో తెలియకుండా చనిపోతూ ఉంటారు అని, కానీ ఆ చనిపోయిన వాళ్ళ ప్లేస్లో మీ ఫ్యామిలీ మెంబరే ఉంటే ఏం చేస్తారు? నేను చెప్పేది ఒక్కటే, ఎంతమంది క్రౌడ్ ఉన్నా కూడా సివిక్ సెన్స్ ఉంటే ఆ ఒక్క ప్రాణం కూడా పోదు. అసలు ఈ సివిక్ సెన్స్ అంటే ఏంటి? ఎలా బిహేవ్ చేయాలో తెలిసి ఉండడం. క్రౌడ్ ప్లేసుల్లో ఒకరిని ఒకరు తోసుకోకుండా ఉంటే చాలు, సగం చావులు ఆగిపోతాయి. మనం ఒక అడుగు వేస్తున్నప్పుడు ముందు వెనక చూసుకోవాలి. ఓల్డ్ పీపుల్ ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు, అమ్మాయిలు ఉంటారు, అందరినీ చూసుకోవాలి. ఎవరైనా కింద పడితే వెళ్ళి హెల్ప్ చేయాలి. ఈ స్టాంపీడ్ జరిగిన ఇన్సిడెంట్లో కింద పడిన వాళ్ళని ఎవరైనా వెళ్ళి సహాయం చేసుకుంటే ఈరోజు అన్ని చావులు చూసేవాళ్ళం కాదు. కానీ మనం అలా కాదుగా, ఎవరు కింద పడినా పట్టించుకోము, పైగా వాళ్ళని తొక్కుకుంటా వెళ్తాం. ఇదే రియాలిటీ. ఇందుకే సివిక్ సెన్స్ లేదు అని చెప్పేది. నన్ను అడిగితే స్కూల్లో ఇవన్నీ లెసన్స్ లాగా నేర్పించాలి అంటాను, జనాల మధ్య ఎలా బిహేవ్ చేయాలి అనేది. ఎందుకంటే ఎవరికీ తెలియదు, ఇది ఫ్యాక్ట్. కుంభమేళా అప్పుడు బీహార్ రైల్వే స్టేషన్లో వీడియోస్ మనందరం చూసే ఉంటాం. ఒక్కడి దగ్గర ట్రైన్ టికెట్ లేదు, జనరల్ టికెట్ కూడా ఉందో లేదో డౌటే. వాళ్ళకి ట్రైన్లో ప్లేస్ లేదు అని ఏసీ కోచ్లో అద్దాలు పగలగొట్టి మరీ వాళ్ళ కోచ్లో ఎక్కారు. మీ వల్ల మిగతా వాళ్ళు ఎందుకురా ఇన్కన్వీనియన్స్ ఫీల్ అవ్వాలి? అప్పట్లో ట్రైన్లో వెళ్ళాలి అంటేనే భయం వేసేలా చేశారు. ఇంకా బీహార్ మన టాపిక్లోకి వచ్చింది కాబట్టి ఇది కూడా మాట్లాడుకుందాం. ఈ నార్త్ గాలి ఎంత ఎర్రినా కొడుకులంటే ఎక్కడ పడితే అక్కడ పాను వస్తారు. సిగ్గులేదంటారా మీకు? నార్త్ ఇండియాకి వెళ్తే ఇదే దరిద్రం ఎక్కడ చూసినా. ఇందుకే కదా సివిక్ సెన్స్ లేదు అని చెప్పేది. స్టాంపీడ్స్ టాపిక్లోకి వచ్చేస్తే వింతగా థియేటర్ దగ్గర చనిపోవడం. రీసెంట్గా మనం పుష్ప 2 సినిమా అప్పుడు విన్నాం. ఆర్టీసీ క్రాస్ రోడ్లో ప్రీమియర్స్కి ఎవడైనా ఫ్యామిలీతో వెళ్తాడా? అది కూడా చిన్నపిల్లలు తీసుకొని. ఇదే నాకు నచ్చనిది. చిన్నపిల్లల్ని ఎందుకు తీసుకెళ్తున్నారు ఇంత క్రౌడెడ్ ఏరియాకి? కొంచెమైనా సెన్స్ ఉందా? అక్కడ అల్లు అర్జున్ మేబీ పర్మిషన్ లేకుండా రావచ్చు, ఆర్ ఏమైనా రీజన్ అవ్వచ్చు. అసలు తప్పుందా లేదా అనేది మన టాపిక్ కాదు. అసలు స్టాంపీడ్ ఎందుకు జరిగిందనేదే మన టాపిక్. ఫుల్గా జనాలు ఉన్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. సడన్గా మీ ఫేవరెట్ హీరో వచ్చాడు థియేటర్ దగ్గరికి. మీరు ఇంకా ప్రపంచంలో ఎవడు ఎలా సచ్చినా మాకు సంబంధం లేదు, కానీ మాకు మా హీరోని చూడాలని ఉంది అనే ఉంటుంది. అందుకే పక్కన ఉన్న వాళ్ళందరినీ తోసుకుంటూ హీరో దగ్గరికి వెళ్తారు. చిన్నపిల్లలు ఉంటే వాళ్ళని తొక్కుకుంటూ వెళ్తారు. అసలు గట్టిగా మాట్లాడితే అక్కడ చిన్నపిల్లలు ఉన్నారు అనే విషయం కూడా తెలిసి ఉండదు ఎవడికి. ఎందుకంటే అందరి కళ్ళు హీరో మీదనే ఉంటాయిగా. ఎవడు ఎలా సస్తే మీకెందుకు? అందుకే ఇలాంటి ఇన్సిడెంట్లో జనాలు చనిపోతున్నారు. రీసెంట్గా మళ్ళీ జగన్నాథ రథయాత్రలో స్టాంపీడ్ జరిగి జనాలు చనిపోయారు. నేను చెప్తున్నా కదా, మనోళ్ళలో సివిక్ సెన్స్ ఉండనన్ని రోజులు మనం ఇలాంటి చావులు వింటూనే ఉంటాం. అంతెందుకు, రీసెంట్గా జగన్ గారి కార్ కింద పడి ఒక ఆయన చనిపోయారు. మేబీ అంత క్రౌడ్లో డ్రైవర్ చూసుకోకుండా ఎక్కించాడేమో, ఆ మ్యాటర్ మనకు తెలీదు. ఒకవేళ తప్పు ఉన్నా కూడా ఈ పెద్దోళ్ళు జైలుకి వెళ్ళరు, సో ఆ టాపిక్ వదిలేద్దాం. కానీ అక్కడ కార్ టైర్ కింద ఒక అతను పడిపోతే అక్కడ జనాలు అది చూస్తూ కూడా జై జగన్ అని అరుస్తున్నారు. అంతే తప్ప ఒక్కడు కూడా ఆ చనిపోయిన వ్యక్తి గురించి రియాక్ట్ అవ్వలేదు. ఇదే మన బతుకు. మనం పక్కనున్న వాళ్ళ లైఫ్కి రెస్పెక్ట్ ఇవ్వం, కానీ ఎవడో సెలబ్రిటీని, పొలిటీషియన్ని చూసి ఎగబడతాం. ఒక ప్రాణం కంటే విలువైనదా అది? మీ ఫేవరెట్ హీరో కానీ, పొలిటీషియన్ కానీ, ఆ దేవుడు కానీ మీరు చనిపోవాలని కోరుకోరు, కానీ మీరు మాత్రం వాళ్ళ పేరు చెప్పుకొని పక్కన ఉన్న వాళ్ళని చంపేస్తున్నారు. నేను చెప్పేది ఒకటే, ఈ గుంపులో ఉన్నప్పుడు వెనక ముందు చూసుకోండి. ఎవరైనా కింద పడితే హెల్ప్ చేయండి. ఎవరైనా బ్రీతింగ్ ప్రాబ్లంతో ఉంటే వాళ్ళకి తగిన సహాయం చేయండి. ముఖ్యంగా తోసుకోకుండా ఉండండి. ప్రాణం ఎవరిదైనా ప్రాణమే, మనమే జాగ్రత్తగా ఉండాలి. ఒక్కటే చెప్తున్నా, ఇంటిని వదిలి జనాల మధ్యలోకి వచ్చినప్పుడు కొంచెం రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేయండి. జనాల్లో సివిక్ సెన్స్ వచ్చేంత వరకు ఈ స్టాంపీడ్స్ ఆగవు. ఇక సెలవు. నేను మీ హిమకిరణ్, సైనింగ్ ఆఫ్.